ఫైనల్లీ మన ఆర్డర్ అయితే వచ్చేసింది డిజిటెక్ నుంచి. ఓపెన్ చేద్దాం. బాక్స్ వచ్చిన వెంటనే మా ఫ్రెండ్ గారు చూసి ధర ఓపెన్ చేసేద్దాం అంటూ బాక్స్ అయితే ముందు తీసేసుకున్నాడు. ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు, మీ రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆర్డర్ చేసుకున్నది ఏది కొత్తది కనిపించినా ఓపెన్ చేసి చూస్తారు క్యూరియాసిటీతో. అలాంటి వాడే మా వాడు కూడా మొత్తాన్ని దాన్ని మానభంగం చేసి ఓపెన్ చేశాడు. చూద్దాం ఏమేమి ఉన్నాయో, ఎలా ఉందో, లోపల డ్యామేజ్ ఏమన్నా వచ్చిందా లేదా. ఓకే, బాగానే వచ్చింది ప్యాకింగ్ అయితే. నీట్గా పొట్లాలు ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తున్నాడు. మనోడికి ఇంటి దగ్గర పొట్లాల షాప్ ఉన్నట్టుంది, ఎక్స్పీరియన్స్ అనుకుంటా బాగా. ఇప్పటికి ఎన్ని ఓపెన్ చేసి ఉంటాడు, ఓన్లీ కవర్స్. ఫైనల్లీ మనకైతే వచ్చేసింది ఇలాగ బాక్స్ విత్ కేస్ పవర్ఫుల్గా. చూద్దాం ఏమేమి ఇచ్చాడు ఏంటి, సైడ్ మెన్షన్ చేశాడు మనకి ఏమేమి మెటీరియల్స్ వస్తాయి ఏంటి ఇందులో, టూల్స్, గ్యాడ్జెట్స్. లెట్స్ ఓపెన్. ఏ బాబు రావట్లేదా? చింపేశాడండి మొత్తానికి మనోడు కవరు. మొత్తాన్ని దాన్ని ముక్కలు చేశాడు, ఓపెన్ చేశాడండి. నీట్గా మంచిగా ప్యాకింగ్ అయితే వచ్చింది ఒక కవర్లో. ఇదేంటిది, లంచ్ బాక్స్ ఉన్నట్టుంది, హ్యాండ్ బ్యాగ్ లాగా. ఓపెన్ చేద్దాం, ఇందులో ఏమేమి వచ్చినాయో ఏంటో చూద్దాం. ఓకే, మొత్తం అన్ని సెటప్ వచ్చినాయి. మొత్తం చాలా పార్ట్స్ అయితే వచ్చినాయి, స్పేర్ పార్ట్స్. అతికించుకోవాలి ఏంటి. మన కెమెరా విత్ వాటర్ కేస్తో ఇన్బుల్డ్గానే వచ్చేసింది. అందరూ ఫిట్ చేసి ఇచ్చారు. ఇంకా చూద్దాం ఏమేమి వచ్చినాయో. ఇది వచ్చేసరికి కేసు. ఓకే, స్క్రూ. ఇంకా ఇదేదో వచ్చింది మరి మనకు తెలియదు. ఇది వచ్చి ఒక బ్యాటరీ ఎక్స్ట్రా, ఆల్రెడీ అందులో ఒకటి ఉంటుంది, ఇందులో ఒకటి, రెండు. ఇది ఒక హోల్డరు. ఇది వచ్చి మైకు. ఇది వచ్చి బ్యాండేజ్లు ఉన్నాయి మరి, మాన్యువల్. తర్వాత చూద్దాం. ఇది వచ్చి HDMI కేబుల్, నైస్. ఏ స్టిక్కర్లో ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్. మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. అన్నిట్లోనే ఇస్తాడు కానీ మనం మాత్రం పెద్దగా ఏం చూడడం, యూజ్ చేయం దాన్ని, ఏదో అలా ఉన్నట్టు ఉంటుంది అంతే. నేనైతే ఇప్పుడు మెమరీ కార్డ్ ఆర్డర్ పెట్టాను, అదైతే వచ్చేసింది. అమెజాన్ మినిట్స్లో పెట్టాను, చాలా ఫాస్ట్గా వచ్చింది. మాకు దగ్గరలోనే ఉంది, ఒక 5 minutesలో వచ్చేసింది. ఇది ఆర్డర్ చేసిన వెంటనే నేను అది చూశాను, వెంటనే ఆర్డర్ పెట్టాను. నాకు ఇది అరౌండ్ 2800 పడ్డది. 256 GB శాండెస్క్ తీసుకున్నాను, అల్ట్రా. ఇప్పుడైతే మనం ఈ మెమరీ కార్డ్ని మన యాక్షన్ కెమెరాలో వేసేద్దాం. మాకు ఇంకో పర్సన్ కూడా లేరు ఎవరు పట్టుకోవడానికి, అందుకని నేను ఒక కెమెరా, ఒక హ్యాండ్తో ఫోన్ కెమెరాలో షూట్ చేస్తున్నాను దీన్ని. వేసేద్దాం ఇప్పుడు. జాగ్రత్తగా వెళ్ళు అక్క, వెళ్ళమ్మా, వెళ్ళు. కసక్ క్రాష్ మ్యాన్ తట్టేశాడు. ఓకే, దీన్ని మనం ఆన్ చేసి చూద్దాం. అంత డ్యామేజ్ ఏం లేదు కదా, అంత బాగానే ఉంది. స్పీకర్స్. ఇది వచ్చేసరికి మనకి బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఇక్కడ నుంచి వేసుకుని నెక్స్ట్ రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అయితే ఒకసారి ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఓకే, మనకి ఇది ఇప్పుడు ఆన్ అయిపోయింది. కెమెరా క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ అనమాట. మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, టైప్స్. ఇంకా దీన్ని మనం జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. జూమ్ అరౌండ్ 8x వరకు మనం దీన్ని ఇప్పుడు జూమ్ చేసుకోవచ్చు. అలా మనకి అక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే అలా జూమ్ అవుతూ ఉంటుంది. అక్కడ కింద కూడా తెలుస్తుంది మనకి 8M48 అని చెప్పని. అలాగా
కెమెరా క్వాలిటీ ఓకే బాగానే ఉంది. ఇవన్నీ ఆప్షన్స్, ఫీచర్స్ దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్రెజెంట్ అయితే జస్ట్ దీన్ని నేను అన్బాక్స్ చేసి చూస్తున్నాను అంతే. ఎలాగ ఏంటి ఏమేమి ఉన్నాయి అని చెప్పని. ఓకే, మిగతా అన్ని చూద్దాం ఇప్పుడు. విత్ బ్యాక్ ఇది టచ్ స్క్రీనే కదా, ఎటు ఫోన్లో నొక్కుతున్నాను రావట్లేదు. వచ్చింది. ఇదేంటి ఓకే, సరే మనం ఫోటో తీద్దాం. ఇక్కడ ఓకే అన్న ఆప్షన్ ఉంటుంది పైన, దాని వల్ల నొక్కగానే సౌండ్ కూడా వస్తుంది, మనకి తెలుస్తుంది. 2 ఫొటోస్ తీసాం. మనం వాటిని చూడొచ్చు కూడా. ఇటు సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫోటో రెవల్యూషన్స్ ఇవన్నీ మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. నేను 40 MP పెట్టాను, ఇందులో చేంజెస్ ఎలా ఉన్నాయి. 2 MP వరకు ఉంది, నేనైతే 40 MP 48 పెట్టాను. ఇక్కడ అన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, మనకి చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి చూసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఫొటోస్ తీసుకొని చూస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అదొక్కటే ఇందులో మైనస్. ఇప్పుడు డైరెక్ట్ చేంజ్ అవ్వదు, మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకుని రావాలి. ఇక్కడ మనకి అలా మనం తీసిన ఫొటోస్ని కూడా ఇలా చూసుకోవచ్చు. నచ్చలేదంటే ఇక్కడే డైరెక్ట్ పైన డిలీట్ బటన్ ఉంది కదా, అక్కడ అలా డిలీట్ చేస్తే అలా నొక్కి సింగిల్ అంటే సింగిల్, ఆల్ అంటే ఆల్ అలా డిలీట్ కొట్టేయచ్చు అనమాట. మనకి ఎప్పుడు ఇది అప్పుడే డిలీట్ చేసుకోవచ్చు. అలా డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం ఫైల్స్ ఏం లేవు. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఇటు ఇది బ్యాక్ ఎటు నొక్కలరా, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం నేను కూడా దీన్ని అసలు నాకు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి ఏం తెలియదు. దీని గురించి ఇంకా కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. చేసిన తర్వాత అప్పుడు దీనిలో మంచిగా వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. మీరు సపోర్ట్ చేయండి. ఇది ఫ్రంట్ చిన్న స్క్రీన్ ఉంది, 2 arrows ఉన్నాయి కదా సైడ్. ఇది ఇటు నొక్కితే బ్యాక్ వెళ్తుంది, ఇంకోసారి నొక్కితే ఫ్రంట్కి స్విచ్ అవుతుంది అనమాట. ఫ్రంట్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ స్విచ్ అవుతుంది, ఇలా నొక్కినప్పుడు బ్యాక్, నొక్కినప్పుడు బ్యాక్ స్విచ్ అవుతుంది. ఇలా అనమాట మనకిది. నెక్స్ట్ వీడియోలో దీని వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫోటో క్వాలిటీ ఎలా ఉంది, నైట్ టైము, డే టైము, అవన్నీ ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అందరూ మీరు ఒకసారి చెక్ చేయండి.